గైస్ వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ, ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు. నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎండ్ వర్క్ చూస్తేనే మీకు ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ చేయాలో అన్ని క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే మీరు వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నేను క్లియర్గా కోర్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో మీరు వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. సో యూ కెన్ ఫాలో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, సో ఈ వీడియోనే కాదు ఏ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మీరు వచ్చేసి ఇన్స్టాలో నాకు వచ్చేసి డైరెక్ట్గా పర్సనల్గా టెక్స్ట్ చేసేస్తే నేను క్లియర్ చేసేస్తాను మీ డౌట్ వచ్చేసి. ఇది వచ్చేసి మన ఛానల్. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను ఎవ్రీథింగ్. అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టాపిక్లో అసలు మెయిన్ కంటెంట్ ఏంటంటే కంటెంట్ రైటింగ్ అంటే మీరు ఏదో టెన్షన్ పడకండి, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇది రాదు అది రాదు, నాకు కంటెంట్ రాయడం ఎలానో తెలియదు అని టెన్షన్ పడకండి. మీకు ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేసేస్తారు వీళ్ళు. సో ఏఐ రైటర్స్ ఇప్పుడు వచ్చేసి ఏఐతో మీరు ఫ్రీగా కంటెంట్ జనరేట్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్లాగరిజం లేకుండా కంటెంట్ జనరేట్ చేసుకొని దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. సో ఏఐ కంటెంట్ ఎలా జనరేట్ చేయాలంటే దానికి వచ్చేసి చాలా సైట్స్ ఉంటాయి ఏఐ కంటెంట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్, సో ఇలా వచ్చేసి చాలా సైట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి rightcream.com, స్క్రీన్ పైన డిస్ప్లే చేసేస్తున్నాను. నేమ్ వచ్చేసి మీరు చూసేసుకోవచ్చు. అండ్ లింక్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి. లింక్స్ వచ్చేసి నేను దాంట్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇంకో సైట్ వచ్చేసి markcopy.ai, ఇది స్క్రీన్ పైన డిస్ప్లే చేసేస్తున్నాను చూసేసుకోండి, markcopy.ai. అండ్ ఇంకో సైట్ వచ్చేసి ఇలా చాలా సైట్స్ ఉంటాయి, smartwriter.ai, copywriter.ai. సో ఇలా వచ్చేసి చాలా సైట్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి rightcream.comలో చెప్తాను. సో ఇలా వచ్చేసి చాలా సైట్స్ ఉంటాయి. ఇది 2-3 కాదు, ప్లెంటీ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఇలా మీరు కంటెంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఏఐ కంటెంట్ డైరెక్ట్గా మీరు వచ్చేసి కాపీ పేస్ట్ చేసేయచ్చు మీ వర్క్ను వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను rightcream.comలో ఎలా చేయాలి, అసలు ఫ్రీగా ఎలా చేసేసుకోవాలి అని చెప్తాను. సో దీంట్లో వచ్చేసి 10,000 వర్డ్స్ ఫ్రీగా ఉంటాయి. సో 10,000 వర్డ్స్ వరకు ఫ్రీగా మీరు వచ్చేసి కంటెంట్ జనరేట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 10,000 వర్డ్స్ వస్తాయి. సో అలా కంప్లీట్గా మీకు వచ్చేసి మంత్లీ 10,000 వర్డ్స్ ఫ్రీగా వస్తాయి. దీంట్లో వచ్చేసి గెట్ స్టార్టెడ్ ఫర్, ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ వర్క్ ఈమెయిల్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఇచ్చేసి మీరు వచ్చేసి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ క్యాన్ rightcream ప్రొడ్యూస్ అని ఇచ్చారు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఐస్ బ్రేకర్స్, కాపీ ఈమెయిల్. సో ఇది వచ్చేసి మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ ఏంటి అనేసి. సో ముందు చెప్తాను వీడియోస్లో. అండ్ వచ్చేసి డిజిటల్ యాడ్స్, కాపీ, ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్ రాసేసుకోవచ్చు. మీరు ఆర్టికల్ రాసేసుకోవచ్చు. ఎవరికైనా వెబ్సైట్ ఉన్నట్టయితే దీంట్లో ఆర్టికల్ జనరేట్ చేసేసుకొని కాపీ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు దాన్ని కాస్త హెడ్డింగ్స్ కానీ అలా కొంచెం ఎడిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎస్ఈఓ అండ్ కాపీ రైటింగ్ చేసేసుకోవచ్చు. వీడియో అండ్ ఆడియో, పోడ్కాస్ట్, వాయిస్ నోట్స్, యూట్యూబ్ వీడియో, సోషల్ మీడియా పోస్ట్ క్యాప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఎంగేజింగ్ సోషల్ మీడియా పోస్ట్ ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి చాలా ఉంటాయి దీంట్లో మీరు వచ్చేసి చేసేసుకునేవి. అండ్ స్టార్ట్ రైటింగ్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేసేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇక్కడ వచ్చేసి లెట్స్ క్రియేట్ యువర్ అకౌంట్ అని ఇచ్చారు. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, లాగిన్ అని ఇచ్చారు. సో మనకు లేదు కాబట్టి మనం ఇప్పుడు రిజిస్టర్ చేసేసుకోవాలి. మీ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, పాస్వర్డ్ జనరేట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయండి, రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్, వీ హ్యావ్ యాడెడ్ 20 credits టు యువర్ అకౌంట్ టు ట్రై డిఫరెంట్ టూల్స్ అని ఇచ్చారు. సో 20 credits యాడ్ అయిపోయి అకౌంట్ క్రియేట్ చేసేసుకోగానే ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూసేసుకోవచ్చు 20 credits. ఈ క్రెడిట్స్ వల్ల మీకు వచ్చేసి ఇంకా డిఫరెంట్ టూల్స్ కూడా దీంట్లో నుండి ఫ్రీగా యూజ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈమెయిల్ పర్సనలైజేషన్, లింక్డ్ ఇన్ పర్సనలైజేషన్. సో మీకు క్లియర్గా అర్థం అవ్వకపోవచ్చు, చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినేసేయండి. ఇక్కడ వచ్చేసి లాస్ట్లోకి వెళ్ళిపోతే మీకు వచ్చేసి ఆర్టికల్ రైటర్ అని కనిపిస్తుంది కదా, ఆర్టికల్ రైటర్ పైన క్రియేట్ పైన క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి మొబైల్లో చేసేసుకోవచ్చు వర్క్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా చేసేసుకోవచ్చు, నో వరీస్. అండ్ వెబ్సైట్ మీకు లేనట్టయితే సో బ్లాగర్లో ఎలా వెబ్సైట్ క్రియేట్ చేసేసుకోవాలో కూడా నేను చెప్పాను. సో ట్రెండింగ్ టాపిక్స్ ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను. ట్రెండింగ్ టాపిక్స్ తీసేసుకొని మీరు వచ్చేసి ఆర్టికల్ జనరేట్ చేసి మీరు బ్లాగ్లో పోస్ట్ చేసినా కానీ దానికి ట్రాఫిక్ వస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఎవరైనా ఒకరు సెర్చ్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో డైలీ కొన్ని సెర్చ్ చేసే వస్తుంటాయి. సో ఇలా వచ్చేసి మీరు చేసేసుకోవచ్చు. అండ్ ఆర్టికల్ రైటర్ దానిపైన క్రియేట్ పైన క్లిక్ చేసేసినట్టయితే
సో ఇక్కడొచ్చేసి టాపిక్ ఏమని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ టాపిక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ట్రెండింగ్ టాపిక్ కోసం మనం వెళ్ళాల్సింది గూగుల్ ట్రెండ్స్. గూగుల్ ట్రెండ్స్ అని ఒకటుంటుంది సైట్. దాంట్లోకెళ్ళిపోతే ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ అని గూగుల్‌లో టైప్ చేసేయండి. టైప్ చేయగానే దీనిపైన క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రెండింగ్ టాపిక్ ఎలా తెలుసుకోవాలి అనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్లా పై ఫోన్ అని ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇవాళనే వచ్చింది టాపిక్ వచ్చేసి అది. సో ముందు ముందు ఇంకా రేపు ఒక టాపిక్ వస్తుంది, ఎల్లుండి ఒక టాపిక్ వస్తుంది. ఇలా వచ్చేసి రోజు ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంటుంది. మొన్నటిదాకా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉండే. సో అలా వచ్చేసి ట్రెండింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ పైనకెళ్ళిపోతే సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అదంతా ఏం అవసరం ఉండదు. సో జస్ట్ సైన్ ఇన్ అవ్వండి సరిపోతుంది. అండ్ ఎక్స్‌ప్లోర్‌లోకెళ్ళిపోతే ఎక్స్‌ప్లోర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ ఏ సెర్చ్ టర్మ్ అని కనిపిస్తుంది కదా! నేను ఇప్పుడు వచ్చేసి సెర్చ్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి ట్రెండింగ్ టాపిక్. సో ఇక్కడ మీ ట్రెండింగ్ చూసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. ఇదంటే ట్రెండింగ్ టాపిక్ అన్నట్టే. సో ఇట్లా రైజ్ అవుతుంది కాబట్టి కంప్లీట్‌లీ ట్రెండింగ్ టాపిక్. సో ఇది వచ్చేసి బంగ్లాదేశ్ ఇక్కడ ఇచ్చారు. కంట్రీస్ కూడా ఇచ్చారు. ట్రెండింగ్ టాపిక్ ఎక్కడెక్కడ ట్రెండింగ్ అనేసి. సో ఇది వచ్చేసి ట్రెండింగ్ టాపిక్. ఈ ట్రెండింగ్ టాపిక్‌ని మనం ఇక్కడ వచ్చేసి కంటెంట్ జనరేట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏ ఆర్టికల్ రైటర్‌కెళ్ళిపోతామా. ఇప్పుడు వచ్చేసి చూడండి టెస్లా ఐఫోన్ అని టైప్ చేసేసి ఇక్కడొచ్చేసి జనరేట్ ఐడియాస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడొచ్చేసి 5 ఐడియాస్ వచ్చాయి. 5 ఐడియాస్ ఎలా అంటే మీరొచ్చేసి హెడ్డింగ్ ఇస్తారు కదా! ఇప్పుడు ఏదైనా మనం ఆర్టికల్ రాసినట్టయితే దానికి ఖచ్చితంగా ఏదైనా ఒక హెడ్డింగ్ ఉంటుంది. సో ఇక్కడొచ్చేసి ఐడియా 1 హెడ్డింగ్ వచ్చేసి హౌ టు బిల్డ్ ఏ పవర్‌ఫుల్ హై పెర్ఫార్మెన్స్ రాస్బెర్రీ పై బేస్డ్ స్మార్ట్ ఫోన్ అని ఇచ్చారు. ఐడియా 2 వచ్చేసి ద బెస్ట్ వేస్ టు బై ఏ టెస్లా ఫోన్ అని ఇచ్చారు. ఐడియా 3 వచ్చేసి టెస్లా పై అని ఇచ్చారు. ఐడియా 4 వచ్చేసి టెస్లా పై ద ఫస్ట్ రాస్బెర్రీ పై పవర్డ్ స్మార్ట్ ఫోన్ అని ఇచ్చారు. ఐడియా 5 వచ్చేసి పాపులర్ టెస్లా పై ఫోన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి 5 ఐడియాస్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఐడియా 1 చూస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జనరేట్ అవుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఆ టైటిల్ వచ్చేసింది జనరేట్ ఇంట్రోస్ పైన క్లిక్ చేసేయండి. సో జనరేట్ ఇంట్రోస్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇంట్రోస్ వస్తాయి మీకు. ఇంట్రోస్ అంటే సో ఫస్ట్ ఇంట్రో అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్. ఇంట్రొడక్షన్ 1, ఇంట్రొడక్షన్ 2, ఇంట్రొడక్షన్ 3, ఇంట్రొడక్షన్ 4, ఇంట్రొడక్షన్ 5. సో ఇలా వచ్చేసి ఇంట్రొడక్షన్స్ వచ్చేసాయా? సో ఇలా వచ్చేసి ఇంట్రొడక్షన్ పార్ట్స్ వచ్చేసాయి. సో దీన్నొచ్చేసి కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ స్టెప్స్ కూడా ఉంటాయి. స్టెప్ 3లో వచ్చేసి జనరేట్ అవుట్‌లైన్స్ అని ఉంది. సో ఇదొచ్చేసి ఇంట్రో మొత్తం కాపీ చేసేసుకోవచ్చు ఒకటేసారి. సో ఇక్కడొచ్చేసి జనరేట్ అవుట్‌లైన్స్ పైన క్లిక్ చేసేస్తే అవుట్‌లైన్స్ వస్తాయి చూడండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. మనకి ఇప్పుడొచ్చేసి ఏదైనా టాపిక్ ఉందండి. ఇంట్రడక్షన్ ఏదైనా టాపిక్ ఉందనుకోండి. ఇప్పుడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత మనం ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే నార్మల్‌గా ఇప్పుడు టెస్లా పై ఫోన్ అని మీరు వెబ్‌సైట్‌లో ఏదైనా గూగుల్‌లో టైప్ చేసి ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వస్తుంది. తర్వాత సెక్షన్ వైస్ మీకొచ్చేసి కంక్లూజన్ వరకు ఫస్ట్ వాట్ ఈజ్ అనే నుండి లాస్ట్ కంక్లూజన్ వరకు మీకొచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి వన్ బై వన్. సో ఇలా వచ్చేసి ఇక్కడ సెక్షన్స్ డివైడ్ అయిపోయాయి. సెక్షన్ 1, 2, 3, 4 ఈ 4 సెక్షన్స్. సో నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ 4 సెక్షన్స్ మ్యాటర్ కూడా మీకు జనరేట్ అవుతుంది. ఫ్రీగా జనరేట్ చేసేసుకోవచ్చు మీరు కంటెంట్‌నొచ్చేసి. మీకు మనీ చాలా చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు ఈ కంటెంట్ రైటింగ్ నుండి. సో దీంట్లో నుండి మనీ ఎలా ఎర్న్ చేసేస్తారో నేను చెప్తాను. అసలు ఇప్పుడొచ్చేసి చాలా వరకు డైలీ ఒక థౌసండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ క్రియేట్ అయితున్నాయి. థౌసండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ క్రియేట్ అయితున్నాయంటే అందరికీ కంటెంట్ వచ్చుండదు. సో వాళ్ళొచ్చేసి కంటెంట్ రైటర్‌ని వెతుక్కుంటారు. సెర్చ్ చేస్తారు కంటెంట్ రైటర్ ఎక్కడున్నారా అని చెప్పేసి వాళ్ళ కోసం కంటెంట్ రాయడానికి. సో మీరొచ్చేసి యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు. సో ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది డిమాండ్‌గా ఉంది. కంటెంట్ రైటింగ్ అనేది ట్రెండింగ్ ఫ్రీలాన్సర్స్‌కైతే. సో ఇప్పుడొచ్చేసి వాట్ ఈస్ రాస్బెర్రీ పై దీనిపైన వచ్చేసి సెక్షన్ వైస్ మనకొచ్చేసి రైట్ ద ఆర్టికల్ పైన క్లిక్ చేసేయండి. అవుట్‌పుట్ జనరేట్ అయిపోతుంది. దాన్ని మనం కాపీ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు హౌ టు బిల్డ్ ఏ పవర్‌ఫుల్ హై బేస్డ్ పెర్ఫార్మెన్స్ రాస్బెర్రీ పై అని వచ్చింది. ఇక్కడొచ్చేసి ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంది. వాట్ ఈస్ రాస్బెర్రీ పై అని ఉంది. వాట్ పార్ట్స్ డూ యూ నీడ్ ఫర్ రాస్బెర్రీ పై బేస్డ్ స్మార్ట్ ఫోన్ అని ఉంది. హౌ టు కనెక్ట్ అని ఉంది. కంక్లూజన్ ఉంది. సో కంప్లీట్‌గా మనకొచ్చేసి ఒక ఆర్టికల్ క్రియేట్ అయిపోయింది. ఈ ఆర్టికల్‌ని వచ్చేసి మనం జస్ట్ కాపీ చేసేసుకోవాలి.
జస్ట్ ఇక్కడ నుండి ఇలా క్లిక్ చేసేయండి, కాపీ ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. మీరు ఏదైనా ఎడిట్ చేసేసుకోవాలనుకుంటే దీంట్లోనే ఎడిట్ చేసేసుకోవచ్చు, నో ఇష్యూ. డైరెక్ట్గా మీరు ఆర్టికల్గా పోస్ట్ చేసేయచ్చు. ఆర్టికల్లో బ్లాగర్ యూజ్ చేసేసుకోండి ఫ్రీగా, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాగర్లో కూడా మీకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అయినా కాదు, వేరే అప్రూవల్ కావాలి అనుకుంటే పాప్ యాడ్స్ డాట్ నెట్ ఉంటుంది, యాడ్స్టెరా.com ఉంటుంది. సో ఇలా వచ్చేసి చాలా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, వాళ్ళ నుండి కూడా మీరు యాడ్స్ వేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి దీన్ని కాపీ చేసేసుకోండి, సేవ్ చేసేసుకోండి. మీకు మీ మొబైల్కి లేదా ల్యాప్టాప్కి సేవ్ చేసేసుకోండి, లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసేసుకొని మీరు ఇంకా ఏమైనా ఎడిట్ చేయాలంటే వర్డ్లో ఎడిట్ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీంట్లోనే ఎడిట్ చేసేసుకోండి, నో ఇష్యూ. అండ్ ఎడిట్ చేసేసుకొని దీన్ని కాపీ చేసేసుకొని మీరు వచ్చేసి బ్లాగర్లో కానీ మీకు ఓన్గా మీకు వెబ్సైట్స్ ఉన్నట్టయితే వెబ్సైట్స్లో కానీ ట్రెండింగ్ టాపిక్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, ప్లీజ్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, ఇట్స్ మై రిక్వెస్ట్. సో కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే డెఫినెట్గా మీకు వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కానీ, థర్డ్ పార్టీ అప్రూవల్ అంటే జస్ట్ ఇన్స్టెంట్గా వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అంటే జస్ట్ కొంచెం టైం పట్టింది, కాకపోతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఇస్ బెస్ట్. సో యాడ్సెన్స్ అప్రూవల్ ఖచ్చితంగా వస్తుంది. కన్సిస్టెంట్గా మీరు ట్రెండింగ్ టాపిక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి. డైలీ ఒక టాపిక్ ఉంటుంది ట్రెండింగ్గా, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఇన్స్టాలో చూడొచ్చు ట్రెండింగ్ టాపిక్ కోసం, ఫేస్బుక్లో చూడొచ్చు. ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది, వాళ్ళు పోస్ట్లు వేస్తారు కదా మీమర్స్ వచ్చేసి. సో వాళ్ళ పోస్ట్ల నుండి మీరు ఆ టాపిక్ తీసేసుకొని మీరు కంటెంట్ జనరేట్ చేసి మీ వెబ్సైట్లో కానీ బ్లాగర్లో కానీ పోస్ట్ చేసేయండి. సో అలా వచ్చేసి మీరు ఏం చేసేసుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ కానీ, అప్వర్క్ కానీ, ఫ్రీలాన్సర్ కానీ 3 సైట్స్ ఉన్నాయి కదండి. దీంట్లో వచ్చేసి ఫ్రీలాన్సర్గా వర్క్ చేసేసుకోవచ్చు. యాజ్ ఏ కంటెంట్ రైటర్ మీరు వచ్చేసి కంటెంట్ రైటర్ అనేసి ఒక గిగ్ క్రియేట్ చేయండి ఫైవర్లో. అండ్ అప్వర్క్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి కంటెంట్ రైటర్ అని చెప్పేసి. అండ్ కంటెంట్ రైటర్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఎలా తెలుసుకోవాలి అని అంటే, సో ఇక్కడ వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసేయండి కంటెంట్ రైటింగ్. ఇక్కడ ఇలా సెర్చ్ చేసేయండి, కంటెంట్ రైటర్ జాబ్ డిస్క్రిప్షన్ టైప్ చేయగానే ఇలా జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు మీ డిస్క్రిప్షన్లో పెట్టేసుకోవచ్చు. మీరు గిగ్ క్రియేట్ చేసినప్పుడు కానీ, అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నప్పుడు కానీ దాంట్లో పెట్టేసుకొని ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టండి. మిమ్మల్ని ఎవరు చెక్ చేయడానికి రారు. అండ్ పెట్టేశాక మీకు ఫస్ట్ వర్క్ వస్తుంది కదా, ఆ వర్క్ వచ్చేసి మీరు ఇలా చేసేసి సబ్మిట్ చేసేయండి. వాళ్ళు ఏ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ పైన మీరు ఇలా జనరేట్ చేసేయండి, బ్లాగ్ ఆర్టికల్ జనరేట్ చేసేసి ఫ్రీగా ఆర్టికల్ జనరేట్ చేసేయండి. ఫ్రీగా ఆర్టికల్ జనరేట్ చేసేసి మీరు వచ్చేసి దాన్ని పోస్ట్ చేసేయండి, వాళ్ళకి పంపించేసేయండి, సబ్మిట్ చేసేయండి, మీకు వచ్చేసి పేమెంట్ వస్తుంది. సింపుల్ అండి, వర్క్ వచ్చేసి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏం వర్క్ చేయని అవసరం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ అన్నట్టు. దీంట్లో మీరు వచ్చేసి ఆర్టికల్ జనరేట్ చేయాలి, వాళ్ళకి వచ్చేసి సబ్మిట్ చేయాలి, వర్క్ రావడమే లేట్ అంతే, మీరు వచ్చేసి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఎర్నింగ్ అని అంటే మీరు ఏం వర్క్ చేయకుండా మాత్రం ఆన్లైన్లో ఎర్నింగ్ అవ్వడం చాలా చాలా కష్టం. అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి ఆన్లైన్లో ఎర్నింగ్ అవ్వాలి అంటే. అది ఏదైనా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా అవ్వనియండి, కన్సిస్టెంట్గా ఉండి మీరు వచ్చేసి చేసేసుకుంటా అంటే ఇట్స్ బెస్ట్ ఆన్లైన్ ఎర్నింగ్. సో డిఫరెంట్గా ఏం చేయాలి అనుకుంటే ఆన్లైన్ ఎర్నింగ్ ఈజ్ ద బెస్ట్. చాలా చాలా డిఫరెంట్గా ఎర్న్ చేసేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు, బ్లాగర్గా చేసేసుకోవచ్చు, వెబ్సైట్స్ క్రియేట్ చేసేసుకుంటూ. అండ్ గూగుల్ యాడ్సెన్స్ త్రూ మీకు వచ్చేసి యూట్యూబ్ నుండి కూడా పేమెంట్ వస్తుంది, యూట్యూబర్గా అవ్వచ్చు. సో మీరు యూట్యూబర్గా అవ్వాలి అని అంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. నా సపోర్ట్ కావాలంటే మీరు ఇన్స్టాలో టెక్స్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా యూట్యూబర్గా అవ్వాలి అంటే డౌట్స్ ఉన్నట్టయితే, సో థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కానీ, యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, ఛానల్ క్రియేట్ చేయడం కానీ, సో అలా వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. సో నేను చెప్తాను ఎలా చేయాలి అని చెప్పేసి, ఎలా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నీ చెప్తాను క్లియర్గా. సో మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను క్లియర్గా వచ్చేసి. సో టెలిగ్రామ్ ఛానల్లో అయితే తప్పకుండా ఫాలో అయిపోండి గైస్. సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, సో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.